కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టుకొని గత 6 రోజుల నుంచి గ్రామ గ్రామాన గడప గడపకు ప్రతి తల్లిని ప్రతి అన్నను ప్రతి అక్కను కలుసుకుంటూ వాస్తవ పరిస్థితి చెప్పుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ప్రాజెక్టు సభ్యురాలు పెద్దలు కళావతిక గారు, అలాగే మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, చేర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయారెడ్డి గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలు జనరల్ సెక్రటరీ రాజేశ్వరి గారు, ఉపాధ్యక్షురాలు వాసంతి గారు, అలాగే వివిధ హోదాల్లో ఈ గ్రామ మహిళా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అలాగే చేర్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తమ్ముడు సంతోష్ రెడ్డి గారు, అలాగే మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా పెద్ద నాయకుడు మా మల్లేశన్న మరి నిరంతరము మండల కార్యక్రమంలో మరి రవణ మల్లేశన్నలు ఇద్దరు కూడా 2 చక్రాలుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విరామంగా ముందుకు సాగుతూ ఉంది. మరి మీకు ఇందులో ప్రధానంగా మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఏంటిది, మరి ఈ కార్యక్రమము దీనిలో అర్థం ఏందో మీకు చెప్పాలనే చిన్న ఉద్దేశం. దయచేసి 1 నిమిషం ఓపికతో వినాల్సిందిగా కోరుతా ఉన్నా. జై బాపు అంటే బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఈ భారతదేశ స్వతంత్రం తేవడం కోసం ఒక్క రక్తం చుక్క కూడా కారకుండా అహింస మార్గంలో ఉప్పు సత్యాగ్రహం చేసి దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి మతాలను కులాలను వేదిక మీద తీసుకొచ్చి స్వతంత్ర పోరాటము చేసినటువంటి మహాత్మా గాంధీ మార్గంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ సమానమే. ఆడవాళ్ళకి ఎంత హక్కుందో మగవాళ్ళకి ఎంత హక్కుందో ఆడవాళ్ళకు కూడా అంతే హక్కున్నది. అన్ని సామాజిక వర్గాలు సమానమని చెప్పేసి చాటినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ చేసుకోకపోతే ఈ భారతదేశం ప్రమాదంలో పడిపోతుంది. మళ్ళా 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం పోయి మూతికి ముక్క వెనక శివుడు గట్ట కట్టుకొని ఎట్లయితే వెనకట ఊరికి చివరి జీవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హక్కులను కాలరాసి ప్రజాస్వామిక హక్కులను కాలరాసి రాచరిక వ్యవస్థను తీసుకొచ్చి బలమున్న వారే ఈ దేశాన్ని ఈ విధంగా ఓ కొత్త రాజ్యాంగాన్ని సూచించే ఒక మోసపూరితమైనటువంటి కుట్ర ఈ దేశంలో పార్లమెంట్ లో నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వాన ముందుకు సాగుతున్న సంగతి మీకు చెప్పడానికి మాత్రమే వచ్చినామో దయచేసి అర్థం చేసుకోవాలి. మరి మనకి ఏం చేయాలి, దీనికోసం ఏమి చేయదు. ఈ రోజు ఎవరైతే మనం పరిపాలిస్తున్నారో, ఎవరైతే మనం పరిపాలించిన ఓట్ల ద్వారా రాజ్యాన్ని ఏలుతున్న వ్యక్తికి మనం నిలదీసి అడిగే హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగమే మనలో మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిలదీయమని చెప్తుంది ఈ రాజ్యాంగం. ఒక ఓటరు ఈ దేశ ప్రధానితో సమానం. ఈ సంగతి చాలా మంది తెలియదు. ప్రధానమంత్రిగా నిర్ణయాధికారాలు ఉన్నాయి. ఓటేసిన వాడిని వారికి నిలదీసే అధికారం ఇచ్చేవాడు రాజ్యాంగం. మరి ఇంత ఓటు హక్కును కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ప్రతినిత్యం ఎక్కడైనా ఎప్పుడైనా 4 అక్కలు కూర్చున్న కాడ 4 అన్నలు కూర్చున్న దగ్గర ఈ వాస్తవ పరిస్థితులు చేసి ఈ దేశాన్ని అమ్మబోతున్నటువంటి మోసాన్ని, మళ్ళీ ఈ దేశాన్ని 500 సంవత్సరాల క్రితం తీసుకుపోతున్నటువంటి మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని కనుమరుగు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ఎండగట్టాల్సిందిగా, 10 మందికి చెప్పాల్సిందిగా, 1000 మంది దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీరందరినీ కూడా సవినంగా నేను దండం పెట్టి వేడుకుంటా ఉన్నా. అలాగే మరి తొలిదశ తెలంగాణ ఉద్యమం, మరి మేము చిన్నపిల్లప్పుడు మేము పుట్టినప్పుడు చిన్నటువంటి ఉద్యమం, మలిదశ ఉద్యమం 1250 మంది ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అర్థం చేసుకున్న తల్లి సోనియా గాంధీ ఏ కన్న తల్లి కడుపుకోత కూడా కన్న బిడ్డలు పోగొట్టుకుని ఏడవద్దు, ఏ తల్లి కళ్ళల్లో కూడా కన్నీరు కావద్దు అంటే ఈ రాష్ట్రం ఇయ్యాలని దేశంలో అనేక పార్టీలు అడ్డం పడ్డాయి. రాష్ట్రం మీద తెలంగాణని ఎంతమంది అడ్డుకున్నా ఈయన రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది, నాశనం అయిపోతుంది పార్టీ అని తెలిసి కూడా నాశనం అయిపోయినా పర్వాలే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష గొప్ప జరుపుకున్నది. లైట్లు బంద్ చేసింది, బిల్లు పాస్ చేసింది, రాష్ట్రం ఇచ్చింది. ఈ రాష్ట్రం సోనియా గాంధీ కనుక ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవునా, కొడుకు మంత్రి అవునా? ఎవరి భిక్ష, ఎవరి కష్టం, ఎవరి త్యాగం, త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం చెప్తున్నటువంటి కేసీఆర్ త్యాగాల పునాదులు నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ, త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ సోనియా గాంధీ కనుక ఈ రాష్ట్రం ఇవ్వకపోతే ఇలా గులాబీ అంగీలు మన ఊళ్ళో కనిపించవు. ఇది నిజం. ఇది తెలియక చాలా మంది ఎవాకులు చేవాకులు పేరుస్తూ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మనం రాష్ట్రం ఇచ్చిన 10 ఏళ్ళు మాకు ప్రభుత్వం వేరే ప్రజలు అయినా కానీ ప్రజల
ఈ అవినీతి మీద పోరాటం చేసి జైలుకైనా వేయండి రేవంత్ రెడ్డి, కానీ ఒక్క అడుగు కూడా వెనుక చేయలేదు, వెనుకకు జరగలేదు, భయపడలేదు. కాబట్టే మన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిండు. ఇంతటి త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 6,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాళ్ళు లక్షాధికారుల ఇల్లు మనలో బిచ్చాధికారులు చేసిండ్రు. ఇది అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి రోజు 18 గంటలు పనిచేస్తూ అన్నమాట తప్పకుండా మడమ తిప్పకుండా అనునిత్యం రోజుకు 18 గంటలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాడు. అలాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో మరి నిజాయితీకి నిలువెత్తాం లాంటి కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారి ఆశీస్సులతో జనగామ చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వారి విలువైన వ్యాపార వర్గాలను కూడా పక్కన పెట్టి, పరిశ్రమలను పక్కన పెట్టి తను పుట్టినటువంటి జన్మకు రుణం తీసుకోవడం కోసం నిరంతరం 18 గంటలు పనిచేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వామ్యం చేసి ఊరున కడప కడపకు మమ్మల్ని పంపించి విషయం చెప్పాలి తమ్మి. మన ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఒక మంచి దృష్టికి పోతే 100 మందికి చెప్తారు, 100 మంది తీసుకుపోయి 1000 మందికి చెప్తారు. ఇక్కడ చైతన్య దీపిక వెలిగించి రథాకాలం జరిగికొట్టినటువంటి చేర్యాల ప్రాంతంలో ఈ వాస్తవ విషయాలు చెప్పాలని మమ్మల్ని పంపించిండు. వారి నాయకత్వంలో మేమందరం ముందుకు సాగుతూ ఈ రోజు దొమ్మాడ గ్రామం రావడం జరిగింది. అమలారా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమం లాగా అవసరాల కోసం, రాజకీయ స్వార్థాల కోసం చేసే మీటింగ్ కాదు ఇది. మన ఈ దేశానికి, మన జీవితాలకు, మన పిల్లల భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారి మళ్ళా జీతాలుండి చదువుకోలేని పరిస్థితిలో మరి వెళ్ళి పంపించి చీకటి మన జీవితాలను మొత్తం అంధకారం చేసే ఒక కుటిల ప్రయత్నం, కుటిల మోసం జరుగుతా ఉంది. మీరు పసిగట్టి భవిష్యత్తులో ఈ దొమ్మాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు మా వాళ్ళకి ఎవరికి అవకాశం వచ్చినా, సర్పంచ్కి అవకాశం వచ్చినా, ఎంపీడీసీకి అవకాశం వచ్చినా మీ ఉండే హృదయాలతోటి, మీ పవిత్ర హృదయాలతోటి, మీ ఉండే మనసుతోటి వాళ్ళను గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించి వాళ్ళు ముందుకు సాగించి స్థానిక సంస్థల్లో విజయకేంద్రం ఎగిరేసే విధంగా చేయండి. మేమందరం కూడా జవాబుదారులుగా ఉంటాము. దుమాడ అభివృద్ధి కోసము ఆదేశాలు కృషి చేసే మా మహానాయకుని అడుగులో అడిగాయి ఆయన చేసిన ఆదేశాలను పాటించుకుంటూ దుమ్మాడ ప్రగతి పదంలో నడిపించడానికి మా శక్తి వల్ల కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల అధ్యక్షుల వారికి, గ్రామ కమిటీకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.